9:13 అవుతుంది. ప్రీ ఓపెన్ మార్కెట్ క్లోజ్ అయింది చూడండి. నిఫ్టీ 65 పాయింట్స్ గ్యాప్ అప్ వస్తుంది. సో మన స్ట్రాటజీ సెల్ ఆన్ రైజ్ మార్కెట్ కదా. అండ్ చూడండి, నేను లైన్స్ గీసి పెట్టిన. ఇది నిఫ్టీ వచ్చి 23,135 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేసినప్పటికి కూడా అరౌండ్ 23,200 దగ్గర వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ సో సెల్లింగే రావాల్సి ఉంటుంది కాబట్టి సో సెల్ అండ్ రైజ్ మార్కెట్లా చూస్తున్నాను నేను. ఓకే, అండ్ మనం స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. చూడండి, సెన్సెక్స్ గ్యాప్ అప్ వచ్చి అండ్ అప్ ట్రెండ్ అప్ సైడ్ వెళ్తూ ఉంది. ఓకే, అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే 76,600 దగ్గరలో ఉంది. ఒకసారి నిఫ్టీ చార్ట్ చూద్దాం. చూడండి, ఇది 15 మినిట్స్ చార్ట్. సో ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయినా నెక్స్ట్ లెవెల్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, లెట్ us see వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఏం జరుగుతుందో చూద్దాము. అండ్ నేను ఆల్గో టెస్ట్లో డిప్లాయ్ చేసినాను. స్ట్రాటజీ రన్ అవుతుంది, చూద్దాం. ఎస్, చూడండి, హై నుంచి కిందికి వచ్చేస్తూ ఉంది. నేను ఆల్రెడీ పుట్ ఆప్షన్ తీసుకున్నాను. ఓకే, సో ఇది కిందికి వస్తూ ఉంది చూడండి. అండ్ ఈ గ్యాప్ ఏమన్నా ఫిల్ అవుతుంది అనుకుంటా. సరే, మీకు క్లియర్ చార్ట్ చూపించాలి అంటే ఓకే. సో ఇట్లా ఈ ఆల్మోస్ట్ నాకు 100 పాయింట్స్ అయితే క్యాప్చర్ అయింది, రైట్. కాకపోతే ఏంటంటే దీంట్లో కొంచెం డిలే, లేట్గా అప్డేట్ అవుతుంది చూడండి. సో 490 ఎంట్రీ ప్రైస్. ఓకే, అండ్ 590, 610 అయితే మొత్తం కంప్లీట్ అయిపోతాయి. $523 చూపిస్తుంది కానీ ఇది యాక్చువల్గా కాదు, డిలే. అప్డేట్ మాత్రం డిలే అవుతుంది. చూడండి, ఇక్కడ 600ది పుట్ ఆప్షన్, 600 పుట్ ఆప్షన్ ఎంత హై చేసింది? 604 హై చేసింది చూడండి. ఓకే, సో అదేమవుతుందంటే మళ్ళీ రీఎంట్రీస్ తీసుకొని టార్గెట్ వచ్చేసిన తర్వాత క్లోజ్ చేసుకుంటుంది. సో ఫర్దర్గా మళ్ళీ డౌన్ వస్తుంది. లేటెస్ట్ వెయిట్ అండ్ సీ. 925 అవుతుంది. నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఓకే, కొంచెం అప్డేట్స్ డిలేగా వస్తాయి. అండ్ క్లోజ్ చేసేసుకొని చూడండి, క్లోజ్ చేసేసుకుంది. ఎందుకంటే దీనికి టార్గెట్ ఏదైతే పెట్టామో అదంతా వచ్చేసింది చూడండి. రైట్, 917కి ఫస్ట్ ఎంట్రీ తీసుకుంది. ఎగ్జిట్స్ చేసుకుంటూ 923కి ఫైనల్గా 928కి 610 ఎగ్జిట్ అయిపోయింది చూడండి. టార్గెట్ 610 కానీ 605లో ఎగ్జిట్ అయింది. ఇట్లా క్లోజ్ చేసుకుంటూ వచ్చేసింది. సో ఇది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. దీనికి చేయడానికి 1 lakh అవసరం అవుతుంది. 1 lakh తోటి చేసినాము. సో ఫర్దర్గా మార్కెట్ స్లో డౌన్ అయిన తర్వాత నేను ఇప్పుడు టైం 10:12 అవుతుంది. సో మార్నింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ సెల్ ఆన్ రైజ్ మార్కెట్ ఫామ్ అయింది. ఇలా కిందికి వచ్చింది. ఇది 1 minute చార్ట్.
గ్యాప్ ఏం ఫిల్ కాలే ఫుల్గా, బట్ నిన్నటి సపోర్ట్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర ఈరోజు సపోర్ట్ లాగా తీసుకుంటుంది. సో ఇట్లా ఫ్లక్చువేట్ అవుతూ మూవ్ అవుతూ ఉంది, రైట్. అండ్ ఈరోజు ఫ్రైడే, ఎక్కువ మూమెంట్ రాకపోవచ్చు. కాకపోతే నేను ట్రేడింగ్ స్టాప్ చేస్తున్నాను. ట్రేడింగ్ ఇన్ ద సెన్స్ నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని సెట్స్ కూడా ప్రాఫిట్లోనే క్లోజ్ అయినాయి. చూడండి, ఈరోజు ఒక సెట్ కూడా లాస్ట్లో క్లోజ్ చేయలేదు. సో అది బాగుంది. ఓకే, అండ్ ఆల్మోస్ట్ ప్రాఫిట్ 21,800 ఉంది. అండ్ ఛార్జెస్ 1,600 వరకు వచ్చింది. చూడండి, మినిమం అంటే లాస్ మైనస్లోకి 275 అయిపోయింది. ఓకే, సో ఇది హైయెస్ట్. అండ్ మీకు సెన్సెక్స్ మూమెంట్ని బట్టి కూడా గ్రాఫ్ పెడతాను చూడండి, రైట్. ఇట్లా ఇటు మార్కెట్ పోతూ ఉంటే అటు మోడిఫై చేసుకొని స్కాల్పింగ్ 10 పాయింట్స్ స్కాల్పింగ్ తోటి చేసినాను ఇవి. సో ఇది జీరో బ్రోకరేజ్ క్యాలిక్యులేషన్ తోటి 1586 అనేది ఛార్జెస్ పడుతున్నాయి. కొంచెం వేరియేషన్ ఉండొచ్చు. సో ఓవరాల్గా 15,000 వస్తే చాలు. ఎందుకంటే ఈ అంత స్ట్రాటజీ డిజైనింగ్కి ఐ యూస్డ్ 3 lakh క్యాపిటల్ అన్నమాట. ఓకే, సో సరిపోతుంది, 15,000 అయితే సరిపోతుంది. ఓకే, సో ఇది ఈరోజు ట్రేడ్. నేను ఓన్లీ పేపర్ ట్రేడ్ చేస్తున్నాను. ఫార్వర్డ్ టెస్ట్ అంటే పేపర్ ట్రేడే. ఓకే, సో యాజ్ పర్ సెబీ కంప్లైన్స్ నేను స్ట్రైక్ ప్రైసెస్ మీకు చూపించకూడదు, అందుకే నేను చూపించట్లేదు, రైట్. సో సెక్యూరిటీస్ని చూపిస్తూ వీడియోస్ చేయొద్దు. సో ఇది ఈరోజు ట్రేడ్. చూడండి, మళ్ళీ ఫాల్ వస్తుంది. అండ్ మీకు నిఫ్టీ మార్నింగ్ పెట్టాను కదా, ఇక్కడ కానీ ఇన్ కేస్ బ్రేక్ అయినా నెక్స్ట్ సెల్లింగ్ ఉంటుందని చెప్పినాను కదా, బట్ ఇక్కడి నుంచే కిందకి వచ్చేసింది. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇది బ్రేక్ అయితే మాత్రం ఇంకా కొంచెం ఆల్మోస్ట్ మళ్ళీ ఈ లెవెల్కి రావచ్చు. 22,800 కూడా టెస్ట్ చేయొచ్చు. ఈరోజు ఇలా ట్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, అండ్ మోస్ట్ ప్రాబబ్లీ నా గెస్ ప్రకారం రేంజ్ బౌండ్ ట్రేడింగే ఉంటుంది ఈరోజు, బీయింగ్ ఫ్రైడే. అండ్ రేపు ఎల్లుండి ఈ ట్రంప్ ఒక మార్కెట్కి ఒక ఫియర్గా తయారైనాడు అనమాట. దానివల్ల మూమెంట్స్ అంటే ట్రేడర్స్ భయపడతారు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ టుడే.